సమయంలో సహోదరుడు సీనన్న శోభక్క వారి కుటుంబంలో ఉన్న అప్పుల నిమిత్తమై, సమస్యల నిమిత్తమై, వారి కుటుంబం క్షేమం కొరకు, వారికి ఉన్న అప్పులు తీర్చబట్టము, వారికి డబ్బులు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వటం కొరకై ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయకుండా నిన్నటి దినం కూడా కొన్ని విషయాలు ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 34వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థని నిదానించి చూచితిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చున్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వచ్చాం. దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. తర్వాత ఐగుప్తులో ఉన్న ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నేను దిగి వచ్చి ఉన్నాను. నేను దినం కూడా చూస్తూ వచ్చాం. ఆయన దేని కొరకు దిగి వచ్చాడంటే కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. దేని కొరకు దిగి వచ్చాడు? ఆయన మన దురావస్థను చూసి దాన్ని మార్చడానికి దిగి వచ్చాడు. 2, వారి మూలుగును విని దిగి వచ్చాడు. 3, వారి ప్రార్థన సమాధానం, వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దిగి వచ్చాడు. 4, వారి పరిస్థితులు నిదానించి చూస్తున్నాడు కాబట్టి దిగి వచ్చాడు, పరిస్థితులు బాగాలేదు కాబట్టి. 5, విడిపించడానికి దిగి వచ్చాడు. ఇవి గత వరం కాదు, నిన్నటి దినమున మనం చూస్తూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే అపోస్తల కార్యం 7:34 వచనంలో దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎవరు దిగి వచ్చి ఉన్నాడు? దేవుడు ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నాడు. సో ఎందుకు దిగి వచ్చాడు అన్నది గత నిన్నటి దినం కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన దిగి రావటానికి కారణం ఏంటి? ఆయన దిగి రావటానికి కారణం ఏంటి అని అంటే అపోస్తల కార్యములు నిర్గమాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. ఆయన దిగి రావటానికి కారణము నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరంన చూచిరి. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే లేఖన భాగం మనం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు దిగి రావటానికి కారణములు. మొదటిగా ఇక్కడ మనం చూస్తున్నామంటే ఐగుప్తు చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడి నుండి అండి? ఐగుప్తుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు దిగి వచ్చాడు. అది మెయిన్ ఏంటి? ఆయన దిగి రావడానికి కారణం ఏంటి? ఐగుప్తుల యొక్క చేతిలో నుండి, ఏ ఇశ్రాయేల్ ప్రజలైతే ఐగుప్తుల యొక్క చేతిలో ఉండారో ఐగుప్తుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే వారిని విడిపించి రక్షించడం అంటే విడిపించడం అని కూడా అర్థం. సో అలా ఆయన రక్షించడానికి లేదా విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? దిగి వచ్చి ఉన్నాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఐగుప్తుల యొక్క చేతిలో నుండి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దిగి వచ్చాడు. ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడు దిగి వచ్చాడు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఈ యొక్క ఐగుప్తుల యొక్క స్వభావం, వారు ఎలాంటి వారు, ఎలాంటి ఐగుప్తుల చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి లేదా రక్షించడానికి ఆయన దిగి వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీ స్తోత్రములు, మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మా యొక్క జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేరకై వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించడానికి కృపనిచ్చారు. దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచెప్పున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తం, నీ ఉద్దేశం మా పట్ల ఏవైతే ఉందో సంపూర్ణంగా నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తుంది. ఈరోజు ఈ వాక్య పిలుగులో మా జీవితాలను సరిచేయమని సీనన్న, అదే రీతిలో శోభక్క వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, అప్పుల బాధలు కానీ వారికి డబ్బులు ఇవ్వాల్సిన వారి నిమిత్తమై కూడా వీళ్ళ అప్పులు తీరటానికి, వీరు ఎవరికైతే అప్పుగా ఇచ్చి ఉన్నారో ఆ డబ్బులు తిరిగి రావడం కొరకై కూడా సహాయం గురించి మహిమ పొందమని, మీ కృపలో బలపరచమని, వాక్యంతో దీవించి నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని వాక్య పిలుగులో మా జీవితాన్ని సరిచేయమని, మేము ఎట్లా ప్రార్థించాలో కూడా మాకు బయలుపరచమని, ప్రార్థించడం ద్వారా కుటుంబాలకు క్షేమాన్ని ఇమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఐగుప్తీలు, కాబట్టి ఐగుప్తీల యొక్క చేతిలో నుండి దేవుడు
మనల్ని రక్షించడానికి లేదా ఇశ్రాయేలుని రక్షించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఐగుప్తుల యొక్క చేతిలో నుండే కాదు, భయంకరమైన పరిస్థితులు ఉన్న మనుషుల యొక్క చేతిలో నుంచి కూడా దేవుడు మనం రక్షించడానికి దిగి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. సరే, ఐగుప్తుల యొక్క జీవితం, ఐగుప్తులు ఎలా ఉన్నారు అని అంటే వారి గురించి కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఏంటి మాట అంటే, ఐగుప్తుల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఐగుప్తులు ఎలా ఉన్నారు అని అంటే, రండి నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి కోణం ఏంటంటే 20వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 14వ అధ్యాయం నిర్గమాకాండంలో ఏమని రాయబడుతూ వచ్చింది? అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు ఏమవుతూ వచ్చింది? నడుమ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఐగుప్తుల యొక్క జీవితము ఇశ్రాయేల్ సేనకు, ఐగుప్తుల సేనకు ఇశ్రాయేల్ యొక్క సేనకు నడుమున ప్రవేశించి అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. సో ఐగుప్తులు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం దేవుని ప్రజలైన వారికి, దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తుల చేతి నుంచి దేవుడు రక్షించాడు. ఐగుప్తులు ఎలాంటి వారంటే, ఎలాంటి ఐగుప్తుల చేతి నుంచి దేవుడు రక్షించాడంటే, ఒక మాటలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని బానిసలుగా చేసుకోవాలనుకున్నటువంటి ఐగుప్తుల చేతిలోనే. ఐగుప్తులు ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల సేనని వెంబడిస్తున్నారు కానీ దేవుడు సమీపించకుండా ఆపేశాడండి. మధ్యలో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నుండి ఐగుప్తీ సేన ఇశ్రాయేల్ సేనని సమీపించుకోకుండా దేవుడు ఆపేశాడు. కానీ వాళ్ళు ఎందుకు ప్రయాసపడి వస్తున్నారు? ఎందుకు ఐగుప్తీలు మరలా ఇశ్రాయేల్ ప్రజలను పంపించిన తర్వాత కూడా వారి దగ్గరికి వస్తున్నారంటే, వారి యొక్క జీవితం చూడగా మొట్టమొదటిగా చెప్పబడిన మాట ఏంటి? వారు బానిసలుగా చూడటానికి ఇష్టపడుతున్నారు దేవుని ప్రజల్ని. అంటే ఎవరైతే బానిసలుగా ఉంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే బానిసత్వంలోకి ఇశ్రాయేల్ ప్రజల్ని ఉంచాలని ఇష్టపడుతున్నారో, ఎవరైతే తమ చేతి కింద బానిసలుగా ఉండాలని ఇష్టపడ్డారో, తమ చేతిలోనే ఉంటూ కూడా తమ చేతిలోనే వాళ్ళు బానిసలుగా ఉండాలని ఏ ఐగుప్తులైతే ఇశ్రాయేల్ ప్రజల ప్రణాళిక కలిగి ఉండారో, ఆ బానిసలుగా ఉండాలని ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క చేతిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, వారి చేతిలోని రక్షిస్తున్నాడు. కారణం ఏంటి? నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే, నా ప్రజలు నన్ను సేవించడానికి, ఏదో మోషే గారు అంటాడు, మా దేవుని మేము సేవించడానికి అరణ్యంలో 3 దినములంతా ప్రయాణం అంతా దూరం మేము వెళ్ళి మా దేవుని మేము సేవించాలి. సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తుల యొక్క చేతిలోంచి విడిపించడానికి కానీ రక్షించడానికి కానీ కారణం ఏంటంటే, వారి చేతిలో నుంచి బయటకు ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ బానిసత్వ బతుకు వారికి ఉండకూడదని, ఆ బానిసత్వ జీవితం వారికి ఉండకూడదని, ఆ బానిసత్వంలో వారు ఉండకూడదని చెప్పాను, ఆ బానిసలుగా వారు ఉండకూడదని చెప్పని ఐగుప్తి అనే బానిసత్వంలో నుండి ఆ బానిసత్వం కలిగిన ఐగుప్తుల యొక్క చేతిలో నుండి దేవుడు ప్రభు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. కాబట్టి మొట్టమొదటి మాట, ఐగుప్తుల యొక్క చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఐగుప్తులు ఎలాంటి వారు? మొట్టమొదటిగా వారు దేవుని ప్రజలైన వారిని బానిసలుగా పెట్టుకునేటటువంటి వారు, దేవుని ప్రజలను బానిసలుగా చేసుకునేటటువంటి వారు. దేవుని ప్రజలంటే వారి దృష్టిలో బానిసలు, కానీ వీళ్ళు స్వాతంత్రులు, వీళ్ళు యజమానులు, వీళ్ళు అధికారులు. కాబట్టే దేవాతి దేవుడు ఐగుప్తులున్న ఇశ్రాయేల్ ప్రజల కొరకు మోషేని ఏర్పరచుకొని మోషేని ఇశ్రాయేల్ ప్రజల దగ్గర పంపించి ఐగుప్తులు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ బానిసత్వం నుండి తీసుకురావడం కొరకే దేవుడు దిగి వచ్చున్నాడు. ఒక్కోసారి మనం కూడా ఎట్లా అంటామంటే, మనం ఎవరికైనా డబ్బులు అప్పుగా ఉన్న ఎవరికైనా అప్పు కట్టాల్సిన స్థితిలో ఉంటే, ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వారు చెప్పిన దానికల్లా తల ఊపుతూనే ఉంటాం. ఎందుకని? అది బానిసత్వం. మనం తలపోతే ఆయన ఏమంటాడో మనం ఏదైనా మనకు ఇష్టం లేని మాట, ఇష్టం లేకపోయినా మనం మాట్లాడితే, మనకు అయిష్టంగా ఉన్న మాట విషయమే మనం వ్యతిరేకంగా మాట్లాడితే తిరిగి అప్పు కట్టమంటాడేమో, ఇంకేమంటాడేనని మనకు ఎలా ఉండేది? ఒక లోబడే స్వభావం వచ్చేది. ఎలా ఉండేదండి? అప్పు ఇచ్చినోడికి మనం ఏం చేస్తాం? అప్పు తీసుకున్న వాళ్ళు
లోబడాల్సిందే. కాబట్టి దాసత్వంలో ఉండట్టే ఒక మాట చెప్పాలంటే. కానీ ఇక్కడ ఐగుప్తీయుల యొక్క చరిత్ర ఎలా ఉండే, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రణాళిక ఏంటి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క వారి జీవితాల పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే వారు బానిసలుగా ఉండకూడదు, వారి బానిసత్వంలో ఉండకూడదు, వారు గొప్ప విడుదల పొందేవారికి ఉండాలి. ఇక్కడ మొట్టమొదటి మాట దేవుని వాక్యాన్ని చూసినట్టే ఐగుప్తీయులు ఏం చేస్తున్నారండి? ఐగుప్తులు ఏం చేస్తున్నారు? బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు ఐగుప్తీయులు. కానీ అలాంటి ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినట్లు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి బానిస. ఈ రీతిలో ఆ బానిసత్వంలో ఉన్నటువంటి సీనన్న మరి శోభక్క వారి కుటుంబాల అప్పుల సమస్యల నుంచి బయటికి రావడం కొరకాయి, అప్పులు తీర్చబడి ఆ బానిసత్వం నుండి బయటికి రావడం కొరకాయి, ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి బయటికి రావడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. రెండో మాట మనం చూసినట్టే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం నిర్గమాకాండం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్టే ఐగుప్తుల యొక్క చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు దిగి వచ్చున్నాడు. కాబట్టి ఐగుప్తుల యొక్క చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఐగుప్తులు ఎలాంటి వారు? మొట్టమొదటిగా బానిసలుగా చేసుకునేవారు. రెండోదిగా చూసినట్టే ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేనే ఐగుప్తుల హృదయం కలవరపరచెదను, వారు వీరిని తరుముదురు. ఎవరు తరుముతున్నారు? ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్న వారికి ఉంటారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నారు కాబట్టేగా 12వ వచనంలో అంటారు, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని మేము దాసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. అంటే రెండో కోణం ఏంటంటే తరమబడిన అనుభవం. తరమబడినది కాదు, తరుముతున్న అనుభవం. ఇక్కడ ఐగుప్తులు ఎలాంటి వారంటే తరిమేటటువంటి స్వభావం కలిగిన వారు. ఎలాంటి వారండి? తరుముతున్నటువంటి. నేనే ఐగుప్తుల హృదయం కఠినపరిచేదను, నేను వీరిని వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన అతని రథముల వలన అతని గుర్రముల వలన రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. కానీ ఏ ప్రజలైతే తరమటానికి ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలను తరమటానికి ముందరకు వస్తున్నారో, ఏ దేవుని బిడ్డలను తరమటానికైతే ముందరకు వస్తున్నారు, అలాంటి ప్రజల యొక్క చేతుల నుంచి దేవుడు ఎవరిని రక్షించుకున్నాడు? దేవుడు తన ప్రజల్ని ఐగుప్తుల యొక్క చేతుల నుండి రక్షించుకున్నాడు. ఒక్కొక్కసారి మనం అప్పు తీసుకున్నప్పుడు అప్పులు వాడు మన ఇంటికి వస్తే చాలా మంది ఏం చేస్తారు? ఇప్పుడు చాలా తగ్గింది లేదు. ఒకప్పుడు అప్పు తీసుకుంటే అప్పులో మన ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా లేనని అబద్ధం చెప్పేస్తారు పిల్లల చేత. ఇంకా మనకి అక్కడ అప్పులు అతను కనపడితే రోడ్డు మీద మనం పారిపోతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, ముందరకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఉండం, వెనకాల ఆయన వస్తాడు, మనం ముందర పారిపోతూ ఉంటాం. అంటే తరమబడిన అనుభవం. కాబట్టి చాలా మంది అప్పుల్లో సమస్యలు ఉన్నప్పుడు తరమబడిన అనుభవం చాలా ఉంటుంది. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నవాడు ఎదురు పడితే డబ్బులు అడుగుతాడేమో, ఏమడుగుతాడని చెప్పి తరమబడిన స్థితిలో పారిపోయేవాడు కొంటాడు. కాబట్టి అలాంటి స్థితిలోనే ఐగుప్తీయులు ఉంటారు, అలాంటి పరిస్థితుల్లోనే ఐగుప్తీయులు ఉంటారు. క్షమించండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తీయులు ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఐగుప్తీ లాంటి వారి దగ్గర, వారి చేతుల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఐగుప్తులు వీరిని బానిసలుగా చేసుకున్నారు. ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? తర్వాత బయటకు వచ్చినప్పుడు తరుముతున్న అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఒక అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్న వాడిని తరుముతూ వస్తాడు. ఎందుకంటే అది కట్టేంత వరకు కూడా, దాని నుండి విడుదల పొందేంత వరకు కూడా తరుముతూ వస్తాడు. కానీ బైబిల్ చదువుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియులారా, మహోన్నతుడైన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఐగుప్తుల యొక్క చేతిలో నుండి, అంటే మనల్ని తరుముతున్న వారి చేతిలో నుండి మనం ఏదైతే డబ్బులు ఇవ్వాలో, మనం ఎవరికైతే అప్పు ఉన్నామో, ఎవరికైతే అప్పు తీర్చాలో, ఎవరికైతే మనకున్న అప్పులు తీర్చేసుకోవడానికి మనం
ఎదురు చూస్తున్నాము. ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి మనల్ని తరుముతూ వస్తాడు. ఐగుప్తీయుల్ని క్షమించండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీయులు ఎలా తరుముతూ వస్తున్నారు, అలా మనల్ని కూడా తరిమే స్థితిలో ఉంటుంది. కానీ అలాంటి తరమబడుతున్న స్థితి నుండి మనం రక్షించబడాలంటే మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? చూడండి, మనం బానిసలుగా అప్పు తీసుకున్న మనము అప్పు ఇచ్చిన వాడి బానిసలుగా ఉంటున్నాం. దాన్ని ఆ చేతిలో నుంచి విడుదల పొందాలంటే ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అప్పు ఇచ్చిన వాడి చేతికి, అప్పు ఇచ్చిన వాడి చేతిలో ఉండి అప్పు తీసుకున్నవాడు తరమబడుతున్నాడు. ఆ తరమబడిన స్థితి నుండి మార్చబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే అప్పు ఇచ్చిన వాడి చేతిలో మనం ఉండం. అది అంటారు కదా, నీ పిలక నా చేతిలో ఉంది అంటారు. ఏమంటారు? నీ పిలక నా చేతిలో ఉంది. ఏంటి ఆ చేతిలో ఉంది? మనం అప్పు తీసుకున్నాం కాబట్టి అప్పు ఇచ్చిన వాడు ఏం చెప్తాడు? మనల్ని బానిసలుగా చేసుకుంటాడు. గట్టిగా మాట్లాడేవనుకో, నా అప్పు నాకు తీర్చవయ్యా, అంత పౌరుషం గల్లవాడైతే అంటారు. అది బానిసత్వం. ఇంకేం అనలేం మనం. బానిసలు కూడా అంతే కదా, యజమానుడే చెప్తే చేస్తారు కానీ ఇంకేమైనా అనగలుగుతారా? ఇది మొదటిది. రెండో కోణం ఏంటి? తరమబడినటువంటి స్థితి. ఏంటి ఆ స్థితి? తరమబడినటువంటి అనుభవం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి, ఐగుప్తులు ఎలాంటి వారంటే మనల్ని తరుముతున్నారు, వారి చేతుల్లో నుండి మనల్ని రక్షించడానికి మన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఐగుప్తుల యొక్క చేతిలో నుండి మనల్ని రక్షించడం కొరకై దేవుడు దిగి వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది. రెండో మాట మనం చూసినట్టే, ఐగుప్తులు మనం తరిమేవారు. ఇలా తరిమేటటువంటి ఐగుప్తుల యొక్క చేతిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో కూడా అదే మాటను చూడండి. 14వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలో, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలును తరిమెను. తరుముతున్నటువంటి ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు వారి చేతులు పెట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి వారు తరుముతూ వస్తున్నారు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఇది మన కుటుంబం కొరకే కాదు, మన కుటుంబం కొరకైనా మనం అప్పులు చేసిన ఏదైనా అప్పుల్లో మనం ఎలా ఉండేది? అప్పిచ్చిన వాడికి మనం బానిసలం. ఎవరైతే మనకు అప్పిచ్చారో వాడికి బానిసలం. ఎవరైతే మనకు అప్పిచ్చాడో వాడు మనం తరుముతూ వస్తాడు. ఒక్కోసారి ఫోన్లు లిఫ్ట్ చేయం, ఒకసారి సమాధానం ఇంటికాడ ఉండాలి లేడని చెప్పిస్తాం, అబద్ధాలు ఆడిస్తాం. ఎన్నో. వీటన్నిటి కారణం ఏంటంటే తరుమబడుతున్నాను. అయితే వీటి నుండి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మనం ఎవరికైతే అప్పు కట్టాల్సిన వారు ఉన్నాము, ఎవరు అప్పు అయితే మనం తీర్చవలసిన వారు ఉన్నామో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు మన రుణములు, మన అప్పులన్నీ తీర్చడానికి, అంటే పాపం నిమిత్తమే కానీ అపరాధం నిమిత్తమే కానీ మన రుణములన్నిటిని కూడా తీసివేయడం కొరకై ఆయన కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మన శిక్ష ఆయన భరించి మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి మన ప్రతి రుణమును ఆయన తీర్చిన వాడు ఉన్నాడు. కలువరి శిలువ యొక్క రక్తం మనల్ని రక్షించడం కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు గమనించాల్సిన ఏంటంటే, ఆయన దిగి వచ్చినదే తరమబడుతున్న మన బానిసలుగా ఉండ మనల్ని ఏం చేయటానికి ఆయన దిగి వచ్చింది. దేనికి? ఎవరి చేతుల్లో ఉండి మనం బానిసలుగా ఉండబోతున్నాం, ఎవరి చేతి ద్వారా అయితే మనం తరమబడుతున్నామో వారి చేతుల్లో నుంచి మనల్ని విడిపించడం కొరకై, రక్షించడం కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఈ కుటుంబం ఎవరి చేతులైతే బానిసలుగా ఉంటున్నారో అప్పు తీసుకుని, ఎవరి చేతులైతే తరమబడుతున్నారు తీసుకుని, డబ్బులు తీసుకుని, అప్పు తీసుకుని, వారి చేతుల నుంచి దేవుడు విడిపించడం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది రెండో కోణం. మూడో విషయం చూద్దామండి. రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 5వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, మన సేవలో నుండకోకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చితిమి? ఏమంటున్నారండి? మన సేవలో. ఒక మాటలో చెప్పాలంటే మూడో మాట ఏంటంటే, ఐగుప్తుల యొక్క చేతిలోంచి దేవుడు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా ఐగుప్తులు ఎలాంటి ఐగుప్తుల చేతిలో నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు? మొట్టమొదటిగా మనుషుల్ని బానిసలుగా చేసుకునే ఐగుప్తుల యొక్క జీవితంలో. 2, తరుముతున్నటువంటి ఐగుప్తుల చేతిలో నుండి విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు.
మూడోదిగా సేవ చేయించుకునేటటువంటి ఐగుప్తుల యొక్క చేతిలో నుండి. యేసుప్రభువారు అంటాడు, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి కాదు. అవునా? ఆయన ఎవరినన్నా వచ్చి నా కాళ్ళు కడగండి అన్నాడా? ఆయన శిష్యులు కాళ్ళు కడిగాడు. అండ్ ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన రుణాలు తీర్చేయడానికి వచ్చాడు కానీ మనము ఇంకా ఆయన బట్టి రుణస్థులమయ్యి ఉండి, ఏ రుణం నుండి అయితే బయటకు ఆయన తీసాడో ఆ రుణానికి మనం రుణస్థులు ఉండాలని కాదు. దేవునికి రుణమే మనం ఎప్పుడు కూడా, అది కాదు నేను అంటాను. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే సేవ. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? ఎలాంటి సేవ చేయించుకుంటున్నారు? కఠినమైన సేవ. ఎలాంటి సేవ? కఠినమైన సేవ. కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజల పట్ల. అది మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 3వ అధ్యాయము క్షమించడం మనం బాగా వారి జీవితాల గురించి బాగా గమనించినట్లయితే వారిని కఠినంగా సేవ చేయించిన విధానం కూడా మొదటి అధ్యాయం 13-14 వచనాల్లో ఉంది. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకునేది. ఏం చేసుకున్నారు? కఠినంగా. కాబట్టి ఇలా కఠినత్వం కలిగినటువంటి వారి చేతిలో నుంచి విడిపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి చేతిలో నుండి? కఠినత్వం కలిగిన వారి చేతిలో నుండి. మనకు అప్పిచ్చిన వాడు ఎలా ఉంటాడంటే ప్రేమ చూపిస్తాడా? కొంతవరకే. తర్వాత ఏం చేస్తాడు? కఠినంగా ఉంటాడు. నువ్వు ఇస్తావా చేస్తావా? చాలా మంది చూడండి, అప్పులు కట్టలేక ఊరిపెట్టుకు చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు చాలా మంది లేరు? ఎంతో మంది అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అంటే అప్పు ఇచ్చిన వాడు ఒకప్పుడు మొదట్లో ఇచ్చేటప్పుడు బాగానే ఉంటారు, కానీ తీసుకునేటప్పుడు కఠినంగా వ్యవహరించినప్పుడు ఎలా ఉండిద్ది? ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, కఠినమైనటువంటి వారి చేతిలో నుండి, కఠినత్వం కలిగిన వారి చేతిలో నుండి విడిపించడం కొరకాయ దేవుడు దిగి వచ్చి ఉన్నారు. ఎవరైతే మన ఎడల కఠినంగా ఉంటూ వస్తున్నారో, ఎవరైతే మన జీవితాన్ని కఠినంగా చేస్తూ వస్తున్నారో వారి చేతిలో నుంచి దేవుడు విడిపించడం కొరకు దిగి వచ్చి ఉన్నాడు. వారి చేతిలో నుంచి విడిపించడం కొరకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఒక అప్పు చేయటమే, అప్పు చేసిన వాడు మన పైన అధికారం చేసినట్టు చేస్తున్నాడు. వాడు ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, నాకు డబ్బులు అంటాడు. లేవన్నావు అనుకో కఠినంగా వ్యవహరిస్తాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు కదా. మరి ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది. మూడోది, కఠినంగా వ్యవహరించే వారి జీవితంలో నుండి ఈ కుటుంబం విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలి? ఒక్కోసారి చూడండి, అప్పు ఇచ్చిన వాడు మనం వెళ్ళి అడుగుతాం, అయ్యా ఇగో 100 రూపాయలు నేను నీ దగ్గర అప్పు తీసుకున్నా, నేను నీకు వడ్డీతో కూడా 150 రూపాయలు కట్టాల్సి వచ్చింది కదా, అంత గాదిలో కొద్దిగా తగ్గించమంటే ఏమంటాడు? 10 రూపాయలు కూడా తగ్గినట్టాడు. అంటే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎవరెంత కఠినంగా వ్యవహరించినా ఆ కఠినంగా వ్యవహరించే వారి జీవితంలో నుండి, వారి చేతుల్లో నుంచి దేవుడు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, నీవు నేను ఎలాంటి కఠినత్వం కలిగిన వారి చేతుల్లో ఉన్నాం? ఈ లోకం పాపం అనే సాతాను యొక్క కఠినత్వం కలిగిన చేతుల్లో మనం ఉంటే ఆ చేతుల్లో నుంచి మనల్ని, మన కుటుంబాన్ని విడిపిస్తాడు. మనం అప్పుల చేత కూరుకుపోయి అనేకుల చేతుల్లో కఠినంగా వ్యవహరించే వారి చేతుల దగ్గర అప్పులు తీసుకుని సమస్యల్లో ఉంటే ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఈ సమస్యకు ఒక మార్గం చూపించు, ఈ సమస్యకు ఒక మార్గం చూపించు, దీని నుండి ఒక విడుదల నాకు అనుగ్రహించని మనం ఏం చేయాలా? ప్రార్థించవలసిన వారు కూడా. ఇది ఎన్నో మాట ఇది 3. కాబట్టి కఠినంగా వ్యవహరించే వారి చేతుల్లో నుంచి విడుదల కలిగి ఉండటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాట నిర్గమాకాండము 14వ అధ్యాయం. మొట్టమొదటిగా ఐగుప్తుల యొక్క చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి దిగి వచ్చినాడు. ఐగుప్తులు ఎలాంటి వారు? మొట్టమొదటిగా ఐగుప్తుల యొక్క జీవితం చూడగా, వారి యొక్క అనుభవాలు చూడగా, వారి యొక్క ప్రవర్తన చూడగా, వారి జీవితాల్లో ఒక కోణంలో వారు కఠినంగా ప్రవర్తించేవారు, ఒక కోణంలో తరిమేటటువంటి వారు, ఒక కోణంలో చూడగా బానిసలుగా పెట్టుకుంటున్నటువంటి వారు. అంటే బానిసత్వం కలిగినటువంటి చేతుల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే తరుముతున్న వారి చేతుల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే
ఇంకా చెప్పాలంటే చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే బానిసత్వాన్ని తీసుకెళ్లే వారి చేతి నుంచి విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. రెండోదిగా చూస్తున్నాడు, తరుముతున్న వారి చేతి నుంచి విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. 3, కఠినంగా మన పట్ల వ్యవహరించే వారి చేతి నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 4వ మాట చూద్దామండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. చాలమ్మ. కాబట్టి ఇక్కడ 4వ కోణం చూస్తాం. ప్రజలకి విరోధంగా తిప్పబడినటువంటి హృదయం కలిగిన వారు. ఎలాంటి వారండి? విరోధంగా తిప్పబడినటువంటి హృదయం కలిగిన వారు. నిజంగా వారి జీవితాలు, వారి అనుభవాలు చూడగా ఎలా ఉండాలి? ప్రజలకు విరోధంగా ఉండాలి. ఎవరికి? ప్రజలకు. దేవుని ప్రజలకు విరోధంగా ఉండాలి. ఏ దేవుని ప్రజలకైతే విరోధంగా ఉండారో వారి చేతిలో నుండి, ఆ ఐగుప్తు యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు రక్షించడం కొరకు, విడిపించడం కొరకు దిగొచ్చున్నాడు. దేని కొరకు దిగొచ్చున్నాడు? ఏ ఐగుప్తు యొక్క చేతిలో ఏ దేవుని బిడ్డలకు విరోధంగా ఉండే ఐగుప్తు యొక్క చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉండారో, దేవునికి విరోధమైన ఐగుప్తు యొక్క చేతిలో, దేవునికే ఉండారు, దేవుని కాదని కాదు కానీ దేవునికి విరోధంగా ఉండారు, దేవుని ప్రజలకు కూడా విరోధంగా ఉండారు. అంటే విరోధంగా ఉన్నారు. దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న ఐగుప్తు యొక్క చేతిలో నుండి దేవుని ప్రజల్ని దేవుడు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. అయితే ఎవరి చేతులైతే దేవుని ప్రజలకు విరోధంగా ఉండేవి ఆ చేతుల్లో నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు. ఐగుప్తుల యొక్క చేతులు ఇశ్రాయేలు ప్రజలకి విరోధంగా ఉండే మాట చెప్పాలంటే, లేదా ఐగుప్తుల యొక్క చేతులు ఇశ్రాయేలు ప్రజలు ఉండరు, కానీ ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజల విరోధంగా ఉంటూ వచ్చారు. విరోధ భావం వారికి ఉంది, వ్యత్యాస భావం వారికి ఉంది. కాబట్టి వారు ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోంచేరట. ఐగుప్తీయులు రక్షించబడిన మనోడు కూడా చాలా మంది ఏం చెప్తారంటే, మందిరంలో తప్ప ఇంకాడన్నా కూడికలు పెట్టినా కానీ మందిరంలో కూడా కలిసి కూర్చారు పక్కన వాళ్ళతో పాటు. కొంతమంది ఎందుకు కూర్చారు చెప్పండి? కులాలు మతాలు ఇంకా పోలా మందిరంలో ఉంటూ కూడా చాలా మంది ఉండారట. పలానోళ్ళు ఆ కులం, పలానోళ్ళు ఈ కులం, అందుకే మేము వాళ్ళతో పాటు కూర్చోం. మనకెప్పుడు తెలిసిద్ది? నీతో పాటు ఇంకోటి కూర్చోనప్పుడు నువ్వు వచ్చి మాకు చెబితే కానీ తెలియదు. అన్నా మేము పలానా కులం అన్న, అందుకే మాతో పాటు కూర్చోలేదు. ఈ చెత్త ఇంకా మందిరాల్లో ఉంది. అందుకే మందిరాల సంఘాల్లో ఇంకా గొడవలు, సమస్యలు ఉన్నాయి. కులగజ్జి ఉంది, మత గజ్జి, కులగజ్జి ఉంది. దాన్ని బట్టి ఇంకా సంఘంలో, మందిరాల్లో గొడవలు. ఆ పనికిమాల చెత్త పోతే ఏముండదు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి, దేవుడు రక్షించడానికి దిగి వచ్చి ఉన్నాడు. ఐగుప్తీయులు 5వదిగా ఎలాంటి వారు? 4వదిగా ఎలాంటి వారు? దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి హృదయం కలిగిన వారు, దేవుని ప్రజలకు విరోధంగా తిప్పబడినటువంటి వారు. అలాంటి ఐగుప్తీయుల యొక్క చేతుల నుంచి దేవుడు విడిపించడం కొరకు దిగి వచ్చున్నాడు. ఈరోజు నీవు నేను గుర్తుంచుకోవాలి. సినన్న కుటుంబమైన మనమైన ఐగుప్తు ఇలాంటి చేతుల నుండి దేవుడు మనల్ని విడిపించడం కొరకు దిగి వచ్చున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, నేను అప్పుల్లో పడి ఐగుప్తు లాంటి వారి చేతుల్లో, నాకు విరోధంగా, దేవునికి విరోధంగా తిప్పబడినటువంటి హృదయాలు కలిగిన వారి చేతుల్లో నేను అప్పులు తీసుకుని వారి చేతి ద్వారా నేను వారి చేతిలో చిక్కబడి ఎన్నో బాధలు, ఎన్నో అవమానాల్లో నేనున్నా. వాటి నుండి నాకు విడుదల ప్రభు అంటే ప్రార్థన చేస్తే, యథార్థంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? విడుదల ఇచ్చేవాడుకుంటాడు. కాబట్టి విడుదల మనం పొందడం కొరకే మనం ఏ అప్పులు అయితే దేవునికి విరోధమైన ప్రజల దగ్గర మనం అప్పులు తీసుకున్నామో, ఏ దేవునికి విరోధమైన వారి దగ్గర ఏదైతే మనం అప్పు తీసుకున్నాం, అంటే దేవునికి అనుకూలంగా ఉన్న వారి దగ్గర అప్పు అని కాదండి. అసలు ఏదైనా అప్పే. అక్కడ ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకున్నామో వారి చేతుల నుంచి మనం విడిపించబడాలంటే మన అప్పు మనం కట్టాలి. అలా అప్పు కట్టి వారి చేతుల నుంచి మనం విడిపించబడటం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇదేనమాట. 5వ విషయాన్ని కూడా చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. చాలు.
కాబట్టి ఆలోచనలు సరిగ్గా లేనటువంటి ప్రజలు, ఉద్దేశాలు సరిగ్గా లేనటువంటి ప్రజల చేతిలో నుండి దేవుడు విడిపించి రక్షించడానికి దిగి వచ్చాడు. ఇక్కడ ఐగుప్తుల యొక్క ఆలోచన ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ దేశంలో చెక్కబడి ఉన్నారు. అరణ్యం వారిని ఏం చేసింది? మూసేసింది. ఎక్కడికి వెళ్ళినా ఈ అరణ్యంలో వాళ్ళు కనబడతారు, ఎక్కడికి వెళ్ళలేరక అని ఐగుప్తు రాజు యొక్క ఆలోచన కదా. మరో ఇశ్రాయేల్ గురించి అంటున్నాడు, వారి దేశంలో చెక్కబడి ఉంటారు, ఎక్కడికెళ్ళా. వారిని అరణ్యం ఏం చేసింది? మూసేసింది. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తానికి లేదు, ఎక్కడికి వెళ్ళి మనకు కనబడే ఉంటారని అనుకుంటున్నాడు. అంటే ఏంటమ్మా ఇప్పుడు చెప్పబడిన మాట? దేవుని ప్రజల కొరకై, దేవుని ప్రజల మీద ఐగుప్తుల యొక్క ఆలోచనలు కరెక్ట్గా లేవు. వారి ఆలోచన సరిగ్గా లేదు, వారి ఉద్దేశాలు సరిగ్గా లేవు. అందుకే ఏం జరుగుతొచ్చింది? వారి ఆలోచన సరిగ్గా లేదు కాబట్టి ఐగుప్తుల యొక్క చేతిలోంచి దేవుడు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు భూమి మీదకి. అక్కడ ఐగుప్తులు ఎలాంటి వారు? ఐగుప్తుల ఆలోచనలే కరెక్ట్గా లేవు. దేవుని ప్రజలు ఎలా వాళ్ళ ఆలోచన సరిపోతే పోయేలే. 430 సంవత్సరాలు మన దగ్గర బానిసలు ఉన్నారు కదా, ఇప్పటికైనా వాళ్ళు స్వాతంత్రులుగా అవుతున్నారు కదా, పోనీలే అని చెప్పి అనుకున్నారా? లేదు. వాళ్ళు ఏమంటున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు హేళన చేసేవారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా లేవు. ఇంకా వాళ్ళు ఎలాంటి వారు? హేళన చేసేవారు. నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? ఏడబోయిన ఈ దేశంలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోతారు? ఎక్కకపోయినా అరణ్యం వారిని చిక్కేసుకుని ఉంది కదా, అరణ్యం వారిని మూసివేసి ఉంది, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు అని హేళన చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటామో మనకు అప్పు ఇచ్చిన వాడు మనల్ని హేళన చేస్తాడు. నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ హోదా ఏంటి? నీకు మించిన అప్పు ఎందుకు తీసుకున్నావు? నీకు మించిన అప్పులు నువ్వు ఎందుకు చేసావు? నువ్వు కట్టలేనప్పుడు నా దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నావు? నీ వల్ల కానప్పుడు ఎందుకు తీసుకున్నావు అని హేళన చేసేవాళ్ళు ఉంటారు. మాట చెప్పనండి, అది ఆలోచన కరెక్ట్గా కాదు. హేళన చేస్తారు, అవమానించేవారు కూడా ఉంటారు. అట్లా అవమానించేవారు. కాబట్టి 5వ మాట ఏంటి? ఆలోచన కరెక్ట్గా లేవు. అలాంటి వారి దగ్గర నుంచి, అలాంటి వారి చేతి నుంచి దేవుడు విడిపించడానికి దిగి వచ్చున్నాడు. 6వ మాట ఏంటి తెలుసా? హేళన చేసే ప్రజల దగ్గర నుంచి. అదే వచ్చినవే హేళన చేసే ప్రజల దగ్గర నుంచి విడిపించడానికి దిగి వచ్చున్నాడు. 7వ మాట ఏంటి తెలుసా? అవమానించే ప్రజల దగ్గర నుంచి విడిపించడానికి దిగి వచ్చున్నాడు ఆయన. అది దేవుడు ఆలోచన. అవమానించేవాడు, హేళన చేసేవాడు, ఇంకా ఎన్నో కోణాలు బైబిల్లో ఉంటాయి. ఇలాంటి ప్రజల యొక్క జీవితాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన దిగి వచ్చున్నాడు. దేనికి? మనల్ని విడిపించడానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, నేను అప్పు ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు. నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నానో వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు. నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నానో వారి ఆలోచన నా పట్ల మంచిగా లేవు. నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నానో ఇంకా వాళ్ళు నన్ను తరుముతున్నారు. ఎవరి దగ్గర అయితే నేను అప్పు తీసుకుంటూ వచ్చానో వాళ్ళు నా మీద ఉన్న ఆ దేవుని ప్రజలైన నా ఎడల కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. ప్రభా, నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుని ఉన్నానో వాళ్ళు నాకు విరోధంగా చేస్తున్నారు. దీనికి విరోధమైన వారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాను వాళ్ళు ఎలాంటి వారు? కరెక్ట్గా లేనివారు. ఇంకా వాళ్ళ జీవితాలు చూడగా వాళ్ళు ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారు. కాబట్టి నన్ను తరిమేటటువంటి వారు, ఇలాంటి వారి దగ్గర నుంచి నన్ను విడిపించుకోవా. ఇలాంటి వారి దగ్గర నేను అప్పు తీసుకున్నా, లేదా ఇలాంటి పరిస్థితుల్లో నేను అప్పులు తీసుకున్నా, వీటి నుండి ఆ బండి ఎవరో చూడమ్మా అటెళ్ళి, ఇలాగ అప్పు తీసుకున్న వారి చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభా అని మనం ఏం చేయాలా? ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితానికి క్షేమం ఉంటుంది, అప్పుడు మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఐగుప్తుల చేతిలో నుండి ఎలా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి, రక్షించడానికి దేవుడు దిగి వచ్చున్నాడో అదే రీతిలో మన చేతిలో నుండి కూడా, మన చేతిలో నుంచి కాదు, మనం ఎవరి చేతిలో అయితే అప్పు తీసుకుని ఉన్నామో, ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకుని ఉన్నామో వారి చేతిలోంచి దేవుడు మనల్ని విడిపించడానికి దిగి వచ్చున్నాడు. అదే మనం అప్పు తీసుకున్న వారు ఎలా ఉంటారు? అందరూ కాదు, కొందరు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా మనల్ని తరిమేటటువంటి వారు. రెండోదిగా మొట్టమొదటిది మర్చిపోయారా? సో మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వాళ్ళు ఎలాంటి వారు? మొట్టమొదటిగా మనల్ని తరిమేటటువంటి వారు, మనల్ని అన్ని కోణాల్లో కూడా తరుముతూ ఉంటారు.
రెండోదిగా మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్న వాళ్ళు ఎలాంటి వారు? మొదట తరుముతున్నవారు. రెండు క్షమించండి, మొదటిగా బానిసలుగా చేసుకున్నవారు. రెండు తరుముతున్నవారు. మూడు కఠినమైన మన ఎళ్ళ కఠినత్వం కలిగిన హృదయం కలిగిన. నాలుగు విరోధముగా మన ఎళ్ళ విరోధం ఉన్నవారు. ఐదు మన పైన ఆలోచన ఉద్దేశం కరెక్ట్ అయిన కాదు. ఆరు మనల్ని హేళన చేసేవారు. ఏడు మనల్ని అవమానించేవారు. ఇలా మనం అప్పు తీసుకున్న వారు ఎదుట మనం ఎలా ఉంటాం? ఇలా మనం ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో వారి దగ్గర నుండి, ఇలా ఉన్న వారి దగ్గర నుండి, ఇలాంటి వారి చేతిలో మనం ఉన్నాం. అలాంటి వారి మనల్ని అవమానించే వాళ్ళు అవ్వచ్చు, మనల్ని హేళన చేసే అందరూ అప్పు ఇచ్చిన వాళ్ళందరూ అలా ఉండరు. కొందరు మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు, మనల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది మనల్ని అవమానించి మనల్ని హేళన చేసి, ఇంకా వారి జీవితాల్లో చాలామంది ఎలా ఉంటారు? మనకు విరోధంగా ఉండేవారు ఉంటారు కదా. వారి హృదయాలు సరిగ్గా మన వైపు ఉండుకోకుండా కఠినంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కఠినమైన హృదయం కలిగిన వారు, తరిమేటటువంటి వారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు కదా. కానీ ఇలాంటి వారి దగ్గర నుండి ప్రభు మనల్ని విడిపించడం కొరకు, ఇలాంటి వారి చేతుల్లో మనం అప్పులు తీసుకుని ఉన్నాం, లేదా ఇలాంటి వారికి మనం అప్పిచ్చి బాధపడుతూ ఉంటే, మనం ఎవరికైతే ఇలాంటి వారికి అప్పిచ్చాం వారి చేతుల నుంచి మనం విడిపించబడటానికి, మనం ఇలాంటి వారి చేతిలో అప్పు తీసుకుని ఉంటే వాటి నుండి కూడా మనం విడుదల పొందడం కొరకాయి ఈరోజు సీనన్న కుటుంబం కొరకు, సీనన్న కుటుంబం కాదు, మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే మన కుటుంబం కొరకు కూడా ప్రార్థించుకోవడానికి కొరకై ప్రభు మనకి సహాయం చేసి, దేవుడు తన దయా సంకల్పంలో మరి ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలా విడిపించాడు, రక్షించాడు, మనం ఎవరికైతే అప్పు కట్టాలో వారి చేతుల నుంచి దేవుడు విడిపించి రక్షించడం కొరకు, మన దగ్గర ఎవరైతే డబ్బు తీసుకుని మనకు ఇవ్వట్లేదు వారి దగ్గర నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి రక్షించడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుడు విడిపించిన తర్వాత, ఐగుప్తు చేతుల నుంచి దేవుడు విడిపించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆనందంగా సంతోషంతో కీర్తన పాడుతున్నారు. వాడు యెహోవాను గురించి ఆనందగానం చేస్తారు. అంటే ఈరోజు సీనాన్న కుటుంబంలో అట్లా అప్పులు తొలగించబడి ఆ కుటుంబం ఆనందంగా ఉంటున్నారు. వారు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు తిరిగి ఇవ్వటం ద్వారా ఆ కుటుంబంలో ఆనందం తిరిగి రావటం కొరకై ఐగుప్తీయులు, వాళ్ళు ఇచ్చిన వారు ఐగుప్తీయులు అయి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్నవారు ఐగుప్తీయులు అయి ఉండొచ్చు. అలాంటి వారి చేతుల నుంచి దేవుడు వారిని విడిపించి వారికి రావాల్సిన డబ్బులు వారికి ఇవ్వటం, వారు కట్టాల్సిన డబ్బులు వారికి కట్టి సంతోష గానంతో వాళ్ళు ఉండటం కొరకై ఈరోజు మనం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయనట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.